అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకావిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మరి కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా యూ నో అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాత ఏమైనా ఇస్తారేమో. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా ఉంటాయి. డైలాగ్స్ ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే, అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా 'రామ్ చరణ్' గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి ఇంకా అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము 'రామ్ చరణ్' గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా 'రామ్ సూపర్. చరణ్' గారంటే ఇట్ వుడ్ బి సో అండ్ నైస్. చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్‌లో మీకు బాగా ఆయన చెప్పిన మాట బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను గదా! మేము చాలా అంటే 'రామ్ చరణ్' గారి నేనొకసారి ఆల్రెడీ కలిసా 'రామ్ చరణ్' హ్మ్. గారిని. మీకు చెప్పానో లేదో ఇంతకుముందు. ఒక ఈవెంట్‌లో కలిసాం. కలిస్తే ఎళ్ళిపోతున్నాం. ఆయన 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా చేసాం. అది చూసారాయన. హ్మ్. చిన్న బిట్ అది. హ్మ్. రిలీజ్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ లాగా చూసి యాస్ ఎ టీమ్ వర్క్ చేసి నేను దానికి రైటర్‌ని. ఓకే. మహేష్ డైరెక్టర్. హ్మ్. ఆహ్, చేశారని చెప్పారు. నేను ఎళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి 'రామ్ చరణ్' గారికి. మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కెళ్ళి సార్ నేను ఒక వెబ్ సీరీస్ చేశాను సార్ అన్న. నిహారిక గారి ప్రొడక్షన్‌లో. చాలా లౌడ్ మ్యూజిక్ ఉండిందక్కడ. అంటే అవునా! వాట్ ఈస్ ఇట్ కాల్డ్ పేరేంటన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సీరీస్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఎళ్లి చూస్తారా? చూసి నాకు చెప్పేస్తారేంటి ఎలా ఉందో? తర్వాత మళ్ళీ కాంటాక్ట్‌లోకొస్తారా? నాకేం అర్థం కాలే. ఆ 2 మినిట్స్ ఐ వాస్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు. హ్మ్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే 'బెంచ్ లైఫ్' అనే పేరు నాకు గుర్తు రావట్లే. మీరు తీసింది. నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 మంత్ గూడా గాలే. హ్మ్. అట్లా చూస్తున్నానంతే. వెనక సంగీత్ గూడా ఉండే ఆ పార్టీలో. సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. అందరూ ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో ఏం చెప్పలే. అప్పుడు ఆయనకి అర్థమైంది పాపం ఎంతమంది ఫాన్స్‌ని చూసుంటారు. ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్స్ ఓకే. ఐ విల్ వాచ్ ఇట్ అన్నారు. సరే, సరే అని చెప్పి వచ్చేసా నేను. హ్మ్. సో, అట్లాంటి మూమెంట్ నుంచి మొన్న 'నిహారిక' గారు సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటది. బాల్ రోల్ అవుతూ వస్తది అవును. చూడండి. అవును. బాల్ స్వర్డ్స్ అన్ని అవును. పడతా ఉంటాయి. సో, అది చూసి హి సెడ్ "చాలా తీశారమ్మా అసలు 'ఇండియానా జోన్స్‌లా' తీశారన్నారు." హ్మ్. చాలు ఓకే. చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆహ్, మనం 'రామ్ చరణ్' అని చెప్పి అనే ప్లేస్ నుంచి 'రామ్ చరణ్' గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ తీశారమ్మా మీరు అని అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాస్ ఎన్ యాక్టర్. ఒక డైరెక్టర్‌గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ.